ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దేవుని నామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో పరిస్థితులను బట్టి చాలామంది మీలో నిలబడలేకపోతున్నారు. పరిస్థితులను బట్టి నిలబడలేక చాలాసార్లు నీ పాదాలు తొట్టిల్లిపోతా ఉన్నాయా? ఉదయకాల సమయంలో భయపడద్దు. దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా నిన్ను నన్ను బలపరచాలని ఆశపడుతున్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు, అసలు నా వలన నిలబడడానికి వీలు కావటం లేదు, లేదా నా శరీర బలహీనతలను బట్టి నేను నిలబడే శక్తి కూడా నాకు లేదు. కొంతమంది అంటుంటారు, అవమానాన్ని వలన నేను అక్కడ నిలబడలేకపోయాను. చాలా పరిస్థితులు ఆయా విధానాల్లో మన జీవితంలో నిలబడలేని విధంగా మనల్ని చేస్తూ ఉంటాయి. మన పాదములను సరిగ్గా నిలబడనీయకుండా చేస్తూ ఉంటాయి. అయితే ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను, ఏ స్థితిలో నిలబడలేని పరిస్థితులు ఉన్నాయో, ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నిలబడడానికి ధైర్యం సరిపోవడం లేదో దేవుడు ఈ ఉదయకాల సమయంలో గుర్తించి ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 66వ అధ్యాయం 9వ వచనం, ఆయన మా పాదములు కదలనీయుడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని వాక్యం అంటుంది. దేవుడంట పాదములను కదలనీయుడు. భక్తుడు అంటున్నాడు, ఆ అనుభవంలో నుండి రాస్తున్న మాట, ఆయన మా పాదములను కదలనీయుడు. ఉదయకాల సమయంలో ఆయా పరిస్థితుల్లో పడిపోతున్నావు, కదిలిపోతున్నావు, భయపడిపోతున్నావు, ఇక్కడ నేను నిలబడలేను, నా చేత కాదనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, పరిస్థితులు ఏదైనా, ఉప్పెనలు ఎన్నున్నా, తుఫాన్లు ఎన్నెదురైనా పాదములను దేవుడు కదలనివ్వకుండా నిలబెట్టబోతున్నాడు. ఇక మీదట దేవుడు నీ పాదాలను కదలనికుండా స్థిరముగా నిలబెట్టబోతున్నాడు. విశ్వాసంతో నమ్మి ఎక్కడైతే పడిపోయినావో, ఎక్కడైతే నిలబడలేకపోతున్నావో ఆ స్థలంలో దేవుడు నిలబెడతాను అని అంటున్నాడు. అవమానంతో పడిపోయావా, కదలకుండా ఇక అక్కడే నిలబెడతాను అంటున్నాడు దేవుడు. అప్పుల్లో పడిపోయావా, అన్నిటిని తొలగించి అక్కడే నేను కదలకుండా నేను నిలబెట్టాలి అని ఆశపడుతున్నాడు. ఉదయకాల సమయం నమ్ము, ఆయన నా పాదము కూడా కదలనీయుడు, పడిపోనివుడు, జారిపోనివుడు, తొట్టిల్లనివుడు అని విశ్వాసంతో నమ్మగలిగితే నిశ్చయంగా ఈ వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకుంటావు. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆయన మా పాదములు కదలనీయుడు అన్నటువంటి వాగ్దానం బట్టి ఉదయకాల సమయంలో మాట్లాడిన స్తోత్రం. ఎంతమంది అయితే నిలబడలేని పరిస్థితిలో నాయన ఉన్నారో, పడిపోయే పరిస్థితిలో ఉన్నారో, కదిలిపోయే పరిస్థితుల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. అవును ప్రభువా, నీవు కూడా మా పాదములకి కదలనీయవని వాగ్దానం ఇచ్చును. మేమందరూ కూడా విశ్వాసంతో నమ్మి ప్రభు ముందుకెళ్ళే భాగ్యం దయచేయి. వింటున్న నీ బిడ్డలందరూ కూడా నమ్మి ముందుకెళ్ళే భాగ్యము, విశ్వాసం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.